సహస్రలింగార్చన భక్తులందరికీ కూడా విజ్ఞప్తి. ఈ సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం నందు మనం ప్రదోష కాలంలో నిర్వహించేటువంటి సహస్రలింగార్చన పూర్వక పాశుపత రుద్రాభిషేకాలలో అంగంగా ఈ నెల రోజులు కూడా స్వామివారికి నవగ్రహ సంపుటిత మహాపాశుపత రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ నెల 22వ తారీఖు కార్తీక శుద్ధ పాడ్యమి బుధవారం మొదలుగుని వచ్చే నెల 20వ తారీఖు గురువారం అమావాస్య పర్యంతం ఈ నెల రోజులు కూడా ప్రతి నిత్యము సహస్రలింగార్చన కార్యక్రమం దేవస్థానంలో మన యొక్క బృందం చేత నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ప్రతి సంవత్సరము సహకరిస్తున్న విధంగానే ఈ యొక్క కార్యక్రమానికి మీ యొక్క సహాయ సహకారములు అందించి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాము. ఇందు నిమిత్తంగా పూజా నిమిత్తంగా చేయించదలిచిన భక్తులు నా ఫోన్ నెంబర్కి తెలియపరిచినట్లయితే తమ గోత్రనామాలతో నెల రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క కార్యక్రమం పూజా కార్యక్రమం సహస్రలింగార్చన 16 షోడశ ఆవరణ పూజా కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకి స్వామివారికి నవగ్రహ సంపుటిత మహాపాశుపత రుద్రాభిషేకము, అలానే సాయంత్రం 7:30 గంటలకు స్వామివారికి నీరాజన మంత్రపుష్పాదుల కార్యక్రమంతో పరిసమాప్తి అవుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలుపంచుకొని విశేషమైనటువంటి తీర్థం సాయంత్రం 7:30 గంటలకు ఇచ్చేటువంటి తీర్థాన్ని స్వీకరించి అందరికీ కూడా ఉన్నటువంటి గ్రహ బాధలు నివృత్తి కోసం, ఎందుకంటే సమస్తమైనటువంటి దేవానుగ్రహం కావాలన్నా మనకి నవగ్రహ బాధలు తొలగితేనే పరమేశ్వర అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఆ యొక్క గ్రహ బాధలన్నీ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, గురుగ్రహ రాహుగ్రహ సంచార గురుచండాల దోషం, రాహుగ్రహ కేతుగ్రహ కాలసర్ప దోషం, శీఘ్ర వివాహం, కుజదోష నివారణ, ఇటువంటి ఆరోగ్య ప్రాప్తి, రుణ విముక్తి, సంతాన ప్రాప్తి, అన్ని రకాల ప్రతిబంధకాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహంతోనే తొలగుతాయి. కాబట్టి అందరి యొక్క క్షేమం కొరకు, లోకక్షేమం కొరకు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని చేయదలిచి పరమేశ్వర అనుగ్రహంతో సంకల్పం చేసి ఉన్నాము. కావున భక్తులందరూ కూడా తప్పకుండా సద్వినియోగపరుచుకుంటారని భావిస్తూ, ఎందుచేతంటే ఇటువంటి మహత్తర కార్యక్రమం మరెక్కడా కూడా మనకి దర్శనం ఉండదు. ఎందుకంటే ఒకరోజు సహస్రంగార్చన చేయాలంటే ఎంత వ్యయంతో ఖర్చుతో కూడుకుందో అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి మహత్తరమైన కార్యక్రమం మన చేత పరమేశ్వరుడు సంకల్పించి ఈ సంవత్సరం 15వ సంవత్సరం పంచదశ వార్షికోత్సవం స్వామివారు జరిపించుకుంటున్నారు మన చేత. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అందరూ కూడా అవుతారని ఆశిస్తూ, తెలియని వారికి కూడా తెలియపరిచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి స్వామివారి సంపూర్ణ కృపా అనుగ్రహ కటాక్షలు పొంది నవగ్రహ బాధలన్నీ కూడా తొలగి